హలో, వెల్కమ్ టు జ్యోతి లైఫ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు పండుమిర్చి పచ్చడి ఎలా తయారు చేయాలనేది మనం వీడియో చూద్దాం. నేను 1/2 కిలో పండుమిర్చి తీసుకున్నా. వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను అనమాట. ఈ తొడాలు తీయకముందే మనము నీటిలో కడుక్కోవాలి. అది తొడాలు తీసిన తర్వాత మనం శుభ్రంగా కడిగినట్లయితే వాటర్ వెళ్తుందనమాట. ఓకే, వీటిని మొత్తం నీట్గా ఈ తొడాలు మొత్తం ఇలా తీసేసుకుందాం. ఓకే, నేను తొడాలు మొత్తం నీట్గా తీసుకున్నా. చింతపండు కూడా ఇక నార కానీ ఏదైనా విత్తనాలు ఏం లేకుండా శుభ్రంగా తీసుకున్నాను అనమాట. ఒక పెద్ద నిమ్మకాయ అంతా, 2 నిమ్మకాయలంతా చింతపండు తీసుకున్నా. వీటిని మనము ఇట్లా విడదీసుకునేసి ఈ మిక్సీ జార్లో వేసుకుందాం. ఈ పండుమిర్చి కూడా మనము ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఇలా తీసేసుకునేసి మిక్సీ జార్లో వేసేసుకుందాం. మొత్తం ఇలాగనే వేసేసుకుందాం. ఇవాళ ఈరోజు ఈ వీడియో తీయడానికి ఎవరు లేరు, నేనే వీడియో తీసుకుంటున్నా, నేనే చేస్తున్నాను అనమాట. కొంచెం ఇబ్బందిగానే ఉంది. టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకున్నా. మీ కాడ కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసుకోండి, ఇంకా బాగుంటుంది. ప్రస్తుతానికి నేనైతే సాల్ట్ వేసుకున్నా. ఒక ఎల్లిగడ్డ, పెద్ద గడ్డ తీసుకున్నా అనమాట. అది తొక్కు తీసేసుకొని అలా ఎల్లిగడ్డలు వేసేసుకున్నా. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఓకే, ఒకసారి మనము మూత తీసుకుని చూద్దాం. మరీ మెత్తగా మిక్సీ పట్టుకోవద్దు మనం చట్నీని. చూడండి, ఇలా పలుగ్గానే ఉండాలి, మరి పలుగు కాకుండా. మనకి పచ్చడికి మనం ఎలా మిక్సీ పట్టుకోవాలో అలాగనే మిక్సీ పట్టుకోండి. ఓకే, ఇది మనం పోపు పెట్టేసుకుందాం. ఒక 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నిండా మెంతులు. ఈ విధంగా నేను ఫ్రై చేసుకున్నా, మిక్సీ జార్లో వేసుకున్నా. ఇది మనం మిక్సీ పట్టుకుందాం మెత్తగా. స్టవ్ ఆన్ చేసుకునేసి ఆయిల్, దానికి తగినంత ఆయిల్ తీసుకున్నా. ఒక 4 గరిటెల ఆయిల్ తీసుకున్నా. ఈ యొక్క చట్నీల్లో కానీ పచ్చళ్ళలో కానీ మనకు ఆయిల్ ఉంటేనే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ వేడైపోయింది. ఇది కావాల్సిన పోపు గింజలన్నీ వేసుకున్నా. చాలా బాగుంటుంది పండుమిర్చి చట్నీ. ఇది ఇష్టపడిన వాళ్ళు ఎవరు అనుకో. ఇది మనకి వేడి అన్నంలో కొడుక ఒక 4 రెబ్బలు ఎల్లిగడ్డలు పచ్చిగా దంచేసుకోను నేను. వెండిమిర్చి ఒక 5 వెండిమిర్చి వేసుకున్నాను అనమాట. విరగ తీసేసి ఇది మనం ఎలా కలిపేస్తాము. కరివేపాకు, పచ్చి కరివేపాకు వేసుకున్నాం. నేను ఇందులో మనం మిక్సీ పట్టేటప్పుడే మనం పసుపు వేసుకుంటాం, కానీ నేను ఇప్పుడు ఇందులో పోపులోనే మనకి పసుపు వేసుకున్నట్లయితే కలర్ బాగుంటుంది. ఈ యొక్క పండుమిర్చి ఇది కూడా నేను ఒక 20 నిమిషాలు మనం ఇలా నానబెట్టేసుకున్నాను అనమాట. మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని మొత్తం ఇలా కలిపేసుకుందాం. మనకి పోపు వేసుకోవడం అయిపోయింది, చాలా దగ్గరగా అయిపోయింది. చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి. మనం ఇలా ఒక గ్లాస్గా దాంట్లో కానీ మనం తీసుకున్నట్లయితే గ్లాస్ డబ్బాలో ఇది మనకి సంవత్సరం పాటు మనకు నిల్వ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందని కూడా నా కామెంట్ రూపంలో తెలియపరచండి. వేరే బౌల్లోకి తీసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నాం. ఓకే, మెంతులు, ఆవాలు, జీలకర్ర పొడి వేసుకున్నాను. ఇది మనం ఇలా మొత్తం కలిపేసుకునేసి స్టవ్ నేను సిమ్లోనే ఉంచుకున్నాను అనమాట. మనం వేరే బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనకి కొరువు పచ్చడి మనకు రెడీ అయిపోయింది. వేరే బౌల్లో తీసుకున్నా. ఇలా దీనికి మనం మూత పెట్టేసుకొని మనం స్టోర్ చేసుకున్నట్లయితే ఇలాంటి గ్లాసుల్లోనే ఏదైనా జాడీలలో మనము ఇలా కేజీలు ఇలా పెట్టుకుంటే, నేనైతే 1/2 కిలో తీసుకున్నా. దీన్ని బట్టి మీరు మెజర్మెంటు చేసుకొని ఎక్కువ చేసుకొని మనం ఇలా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మీరు ట్రై చేయండి. ఎట్లొచ్చింది అనేది కూడా నా కామెంట్ రూపంలో తెలియపరచండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.